4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి లేబర్ కోడ్స్ జీవో కాపీలను దగ్ధం చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానంతో ఉద్యోగులను పరిమిత కాలం మాత్రమే కొనసాగించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కార్మికులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు దుంపల ప్రసాద్. నేను ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారిని. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక కార్మికులను కట్టు బానిసలు చేసేలాగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసింది. భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి ఈరోజు పెట్టుబడిదారులకు అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మికుడికి యూనియన్ పెట్టుకునే హక్కు, అలాగే కనీస వేతనం రాకుండా పోయే పరిస్థితి, ఇంతకుముందు ఉన్న చట్టాలైన పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి చట్టాలు కూడా అమలు కాలేని పరిస్థితి. దానితో పాటు పని గంటలు పెంచి ఓవర్ టైం అనే విషయం కూడా ఎక్కడా మాట్లాడకుండా కార్మికుల్ని బానిసలుగా తయారు చేసేలాగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక యూనియన్లు అలాగే స్వతంత్ర ఫెడరేషన్లు ఇప్పటికి అనేక సార్లు వ్యతిరేకించినాయి, సమ్మెల్లో వెళ్ళినాయి. అయినా కానీ గవర్నమెంట్కి చీమ కుట్టినట్టయినా లేదు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇంకా 10 గంటలు కాదు 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పేసి జీవో తీసుకొచ్చేసినాయి. మహిళలను కూడా రాత్రిపూట పని చేయించుకోవచ్చు అని చెప్పి జీవో తీసుకొచ్చేసినాయి. ఇలాంటి వాటన్నిటిని వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన ఒకే ఒక చట్టం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976, దాన్ని కూడా తీసేయడం జరిగింది. దీంట్లో ఆ చట్టం ఉన్నప్పుడే ఫార్మా కంపెనీల యజమాన్యాలు మాపై దాడి చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ చట్టం లేకపోయేసరికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. కనీస వేతనం అనేది లేకుండా పోతుంది. రేపటి రోజున పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ అనే ఫెసిలిటీస్ అనేవి కూడా లేకుండా పోతాయి. వీటన్నిటిని అపోజ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మా ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఆ నోటిఫికేషన్ ప్రతులను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.